హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఆవకాయ ఆవకాయ అంటే ఒక ఎమోషన్ కదండి మన తెలుగు వారందరికీ. ఇంకా ఆవకాయ పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆవకాయ అన్నం తింటే ఎంత రుచిగా ఉంటుందో దానికి పడాల్సిన కష్టం కూడా అంతే ఉంటుందండి. మరి ఊరికే దొరుకుతుందా అమృతం లాంటి టేస్ట్? ఆవకాయ రుచి అంతా మామిడికాయలోనే ఉంటుంది. దానికోసం ముందుగా మనం మంచి మామిడికాయలని ఎంచుకోవాలి. మనం తెచ్చుకున్న మామిడికాయలని ముందుగా వాటర్లో నానబెట్టాలండి. నేనైతే 2 అవర్స్ మామిడికాయలు నానబెట్టాను. తర్వాత వాటిని బాగా తుడిచేసి తొడిమలు తీసేసి ఇలా కట్ చేసుకున్నామండి. యాక్చువల్గా మేము బయట కట్ చేయించాము, వాళ్ళు సరిగా కట్ చేయలేదు. అందుకే మళ్ళీ ఇంట్లో చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాము. దాని తర్వాత కొంచెం చెమ్మగా ఏమైనా అనిపిస్తే మనం మళ్ళీ మంచిగా నీట్గా ముక్కల్ని తూడ్చుకోవాలండి. సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలండి. చెమ్మ లేకుండా తూడ్చుకున్నాక ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఆవకాయకి కావాల్సిన కారం, ఉప్పు, ఆయిల్, మెంతులు, ఆవాలు, ఎల్లిపాయలు కూడా కాస్త ఎండపెట్టానండి. అవి ఎండాక మంచిగా రూమ్ టెంపరేచర్ వచ్చాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నేను పెద్ద ఎక్స్పర్ట్ నేమ్ కాదండి, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెడుతున్నాను. కరెక్ట్గా నాకు కేజీలలో కొలత అయితే తెలియదు, కానీ ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెతోనే నాకు 4.5 గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చాయి. మనం ఇక్కడ గిన్నె కొలతతో చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఆ గిన్నెతోనే కొలుచుకోవాలండి. నేను తీసుకున్న గిన్నెతో 4.5 గిన్నెల మామిడికాయ ముక్కలు వచ్చాయి. దానికి ఒక గిన్నె ఆయిల్ సరిపోతుందండి. దాంట్లో ఒక స్పూన్ నేను పసుపు వేసుకున్నాను. పసుపు ఆప్షనల్ అండి, మన ఇష్టం అది. కారం వచ్చేసి అదే గిన్నెతో నేను 1/2 కారం తీసుకున్నానండి. సాల్ట్ అదే గిన్నెతో హాఫ్ తీసుకున్నాను. ఆవపిండి హాఫ్ గిన్నె తీసుకున్నానండి. దానితో మనకు మంచి రుచి అండ్ గ్రేవీ వస్తుంది. మెంతిపిండి 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఎల్లిపాయలు అదే గిన్నెతో పావు వంతు వరకు వేసుకున్నాను. కొన్ని ఎల్లిపాయలు గ్రైండ్ చేసి వేసుకున్నాను. ఆయిల్లో పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆయిల్ని బాగా కలుపుకున్నాను. అది అదే గిన్నెలో పోచి ఒకసారి కొలుద్దామని చూశానండి. కరెక్ట్గా నాకు ఆ గిన్నెలో సరిపోయింది. కేజీ ఆయిల్ ప్యాకెట్ అండి, పల్లి ఆయిల్ తీసుకున్నాను నేను. ఆయిల్ అంతా తీసుకొని ఆ ముక్కలలో పోసేసానండి. బాగా తడుపుకున్నాను అవి తడిపి పక్కన పెట్టుకున్నాక మనం ఇందాక తీసుకున్న కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి అవన్నీ మంచిగా కలుపుకున్నానండి. ఎల్లిపాయలు సరిపోకపోతే నేను కొన్ని వేసుకున్నాను. మా ఇంట్లో ఎల్లిపాయలు ఎక్కువే తింటారండి. మామూలుగా ఆవకాయ పచ్చళ్ళలో ఎల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా. తర్వాత కొన్ని ముక్కలు తీసుకొని వేసి కలుపుతూ ఉన్నాను. అలా అన్నీ వేసి కలిపాక బేసన్ ఫుల్గా అయిపోయిందండి. నాకు కలపడానికి రాలేదు. తర్వాత అయితే మళ్ళీ పెద్ద గిన్నె తీసుకున్నాను. పెద్ద గిన్నె తీసుకొని మళ్ళీ దాంట్లో వేసి మంచిగా కలుపుకున్నాను. ఫస్టే నేను పెద్ద గిన్నె తీసుకొని ఉంటే బాగుండేదండి, సరిపోతుంది అనుకున్నాను. కరెక్ట్గా మెజర్మెంట్ ఐడియా లేదు నాకు. లాస్ట్ టైం 1.5 కేజీ పెట్టాను. నాకు మా ఇంట్లో అందరికీ బాగా నచ్చిందండి. ఇప్పుడు 4 కేజెస్ తీసుకున్నాను కాయలు నేను. అంటే ముక్కలు కొట్టాక కదండి, కాయలు తీసుకున్నప్పుడు 4 కేజీలు తీసుకున్నాము. ఏదైనా చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది కదా, మనది మనం నేర్చుకోవాలి. అందుకనే నేను అమ్మ పెడతా అన్నా కానీ ఇక్కడ నేను మా ఇంట్లో నేనే పెట్టుకుంటాను, నేర్చుకుంటానని చేస్తున్నానండి. ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఎల్లిపాయలు ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ ఆవకాయలు చాలా రకాలుగా పెడతారండి. మా పిన్ని వాళ్ళందరూ ఆంధ్రాలో కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది దాంట్లో మెంతులు వేస్తారు, కొంతమంది శనగలు పోసుకుంటారు, కొంతమంది ఆవపిండి ఎక్కువగా వేసి పెడుతూ ఉంటారు. అల్లం పచ్చళ్ళు కూడా పెడతారండి. నాకైతే మా మమ్మీ ఇలాగే చేస్తుంది, పచ్చి ఆవకాయ. నాకు ఇలా చేస్తేనే ఇష్టం, అందుకే ఇలాగే చేసుకుంటున్నాను. నాకు ఇంకా ఈ ఆవకాయ పచ్చడితో పాటు నువ్వుల ఆవకాయ ఒకటి ఇష్టం అండి. పెసర ఆవకాయ కూడా చాలా ఇష్టం. మీకు ఏమేమి ఆవకాయ పచ్చళ్ళు ఇష్టమో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మీకు పెసర ఆవకాయ తెలుసా? అది చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా కమ్మగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వల్ల డాక్టర్స్ పచ్చళ్ళు తినొద్దని చెప్తున్నారండి. కానీ మనం పూర్తిగా అవాయిడ్ చేయలేం కదా, తప్పదు కదా. డాక్టర్స్ మన కోసమే చెప్తారు. కొంచెం వాళ్ళు చెప్పేది కూడా విని పచ్చడి తక్కువగా తిని హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. ఫైనల్లీ నా పచ్చడి అయితే రెడీ అయిందండి. కమ్మని ఆవకాయ స్మెల్ అయితే అద్రిపోయింది. ఇంకా డబ్బాలో పెట్టేస్తున్నాను. 3 డేస్ తర్వాత మళ్ళీ చూశానండి, నాకు కొంచెం సాల్ట్ పట్టింది. అదే గిన్నెతో సేమ్ నాకు ఇంకొక పావు కంటే తక్కువగానే పట్టిందండి. పావు కంటే తక్కువగానే పట్టింది. ఆయిల్ కూడా ఉంది, కానీ కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందని మా అత్తయ్య గారు అన్నారు. అందుకనే ఒక 150 గ్రామ్స్ అంత ఆయిల్ మళ్ళీ వేసి మళ్ళీ కలుపుకున్నాను. పచ్చడి మాత్రం చాలా 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 బాగుందండి. మా ఇంట్లో చాలా బాగా నచ్చింది.
అదే గిన్నెలో పచ్చడి వేడివేడి అన్నం కలుపుకొని నెయ్యి వేసుకొని తిన్నామండి. అస్సలు సూపర్ అండి. అదుర్స్. మరొక్కసారి మెజర్మెంట్స్ చూద్దామండి. నేను తీసుకున్న గిన్నెతో నాకు 4.5 గిన్నెల మామిడికాయ ముక్కలు వచ్చాయి. దానికి ఒక గిన్నె ఆయిల్ తీసుకున్నాను. 1.25 గిన్నె కారం తీసుకున్నాను. హాఫ్ గిన్నె సాల్ట్ తీసుకున్నాను. హాఫ్ గిన్నె ఆవపిండి, 1½ స్పూన్ వచ్చేసి మెంతిపిండి తీసుకున్నాను. పావు గిన్నె కంటే కొంచెం ఎక్కువగా ఎల్లిపాయలు తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ ఎల్లిపాయలు గ్రైండ్ చేసి వేసుకున్నానండి. అంతే ఇంకా. ఆవకాయ చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్. మీకు కనుక మా ఆవకాయ పచ్చడి నచ్చితే, మేము చేసే విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేము రచనాశ్రీ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్డ్. క్లిక్ ద బెల్ ఐకాన్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.